హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు చాక్లెట్ మోడల్ బ్లౌజ్ సింపుల్గా నేను ఏ మెథడ్లో ఎలా అయితే మనకు ఈజీగా ఉండిద్దో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ కటింగ్ అండి, రౌండ్ నెక్. తర్వాత 1.5 ఇంచు పెట్టేసి ఇలాగా మొత్తం 1.5 డాట్ పెట్టేసి కట్ చేసేసుకోండి. చూడండి నేను చెప్పినట్టుగా ఇలా పెట్టేసి కట్ చేసేసేయండి. ఈ మెథడ్ నేను చెప్పినట్టుగా మీరు కట్ చేసేసారంటే పావు గంటలో మనం ఈ మోడల్ బ్లౌజ్ చక్కగా కుట్టేయచ్చండి. తర్వాత మనకు దీన్ని పట్టేసి మనం ఒక పేపర్ ఇలా తీసుకొని అటుపక్క కొంచెం పావు ఇంచు లేకుంటే అర ఇంచు కొంచెం తక్కువ ఎగస్ట్రా పెట్టేసి ఇలా పెట్టేసి కొంచెం ఖర్చు ఎగస్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనం కుట్టడానికి పోతే మనం పర్ఫెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ఆది జాకెట్ అలాగే వచ్చేసిద్ది. చూడండి నేను ఎలా పెట్టాను. కావాలంటే మీరు పైన ఇంకా ఒక అర ఇంచు పైకి ఎగస్ట్రా అయినా కూడా పెట్టుకోండి. తర్వాత కట్ చేసేస్తారు ఎగస్ట్రా వస్తే, లేకుంటే సరిపోతే ఏం లేదండి. ఇప్పుడు నేను చూపించానుగా పేపర్ అదే విధానంగా కట్ చేసేయండి. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపేసి ముందుగా ఈపు బాగానే ఇలా జాయిన్ చేసేసేయండి. తర్వాత మనం ఫోల్డింగ్ చేసేసి పైన ఒక కుట్టు వేసుకోండి. చూడండి నేను వేసినట్టుగా. ఇప్పుడు శారీలో ఇంచున్నరగా 2 పీసులు తీసుకోండి. కరెక్ట్గా సరిపోయిందండి. నాకు నెక్కుకు 2 పీసులు తీసుకున్నాను నేను ఇంచున్నర ప్రకారం. ఇలాగా కుట్టేసి తిప్పేసేయండి ఇలాగా. ఇప్పుడు మనకు పేపర్ ఎంత ఎడల్పు ఉందో ఆ విధానంగా మనం ఇలాగ కట్ చేసేసి ఇలాగ పక్కన పెట్టేసేయండి. మనం కింద మూల వచ్చే దగ్గర మాత్రం కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. రౌండ్ కింద వచ్చే దగ్గర పైన 3 స్టెప్పులు ఏమో కొంచెం దగ్గరికి పెట్టుకోండి. ఇటు 3 అటు 3. కిందకు వచ్చేసరికి కొంచెం వెడల్పుగా కుట్టుకోండి, సరిపోయిద్ది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మనకు రౌండ్ దగ్గర వచ్చేటప్పుడు పై భాగాన 2-3 పీసులు కొంచెం దగ్గరకు పెట్టేసేయండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేసిందండి. చూడండి ఇలా పెట్టేసి ఇలా కుట్టేసేయడమే. తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకు. ఇప్పుడు లేస్ వేసి ఇలా కుట్టుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ కుట్టుకుంటారు. మీకు ఏ విధం నచ్చిద్దో అలాగే కుట్టేసేయండి. నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. తర్వాత క్రాస్ పీస్లో మనకు లేస్ అయినా వేసుకోవచ్చు, ఇదైనా కూడా వేసుకోవచ్చు. నేను క్లాత్లోనే వేస్తున్నాను, ఒరిజినల్ క్లాత్గా. ఇలాగ 2 మడతల మీద ఇలా వేసేసి ఇలా పెట్టేసి కుట్టేసేయండి. లేకుంటే సింగిల్ పీస్ అయినా తీసుకొని తిప్పేసేయండి. తర్వాత ఇప్పుడు మనము దీన్ని మధ్యలో చిన్న కొంచెం డాట్స్ వేసేసి తర్వాత ఉన్న పేపర్ మొత్తం తీసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. మనకు చక్కగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది ఈ జాకెట్ నాకు. బ్లౌజు ఇలాగ పెట్టేసి పూసలు వేసి కుట్టేసేయండి. సింపుల్గా వచ్చేసింది చూడండి. నేను చెప్పిన మెథడ్లో మీరు ఇలా కట్ చేసేస్తే మీకు నేను కటింగ్ ఎలా చేయాలో అంతా మొత్తం కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పానండి. అలాగే కట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.